హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే తెలపడం జరిగింది. అది ఏ విధంగా ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక L1 లిస్ట్లో ఉన్న వారికైతే ఇల్లు వచ్చినట్టే, వారికి ముగ్గు పోసుకునేటటువంటి ప్రక్రియను కూడా చేపట్టాలి అని చెప్పేసి నిన్ననే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి MLC కోడ్ యాక్టివేట్లో ఉంది కాబట్టి ఈ MLC కోడ్ లేనటువంటి 2 ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క పనులను ప్రారంభించాలని L1 లిస్టులో ఉన్నటువంటి వారికైతే ఆదేశాలను అధికారులకి జారీ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో L2లో ఉన్న వారికి సంబంధించిన బిగ్ అప్డేట్ పత్రిక ముఖంగా వచ్చినటువంటి అప్డేట్ని నేను మీ ముందుంచుతాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్లన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, L2 లబ్ధిదారులకి 2 పడక గదుల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు. ఇది ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తని నేను మీకు చదివి వినిపించడం జరుగుతుంది. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడక గదుల ఇండ్లను, అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించడం జరిగింది. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల జాబితాను L1, L2, L3గా విభజించడం అయితే జరిగింది. ఇందులో మీరు స్టేటస్ ఎలా చూసుకోవాలి అని చెప్పేసి నేను వీడియో అయితే మీకు చేసి పెట్టడం జరిగింది. మీరు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా అని చెప్పేసి అయితే చూసుకోవచ్చు. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. ఈ సొంత స్థలం ఉన్నటువంటి వారికి డైరెక్ట్గా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది 4 విడతలలో. వీరందరికీ ఇక్కడ చెప్పారు. L2లో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మంది ఉన్నారు. L2లో సొంత స్థలము, ఇల్లు 2 లేనటువంటి వారు L2 కేటగిరీలో ఉంటారు. వీరికైతే ఇల్లుతో పాటు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని కూడా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లనే వీరికి కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. అయితే వీరిలోని కొందరికి మిగిలిపోయిన 2 పడక గదుల ఇండ్లను కేటాయించాలని భావిస్తుంది. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారు గత ప్రభుత్వం 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదుల ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో 1.58 లక్షల ఇండ్లను పూర్తి చేసింది. వీటిలోనూ 1.36 లక్షలనే పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉన్నాయి. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. చాలా మంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. వారు మళ్లీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని భావిస్తుంది. L2లో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఉండడంతో ఈ ఇండ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తుంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన పూర్తయిన ఇండ్ల సమాచారాన్ని సేకరించింది. అక్కడక్కడ 2 పడక గదుల ఇండ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపు చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికే కేటాయించి మిగతా ఇండ్లను L2 జాబితాలోనికి వారికి ఇవ్వనున్నారు. స్థలం రూపాయలు 5 లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటుంది. ఇక్కడ L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికైతే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదో అలాంటి ఇండ్లనైతే కేటాయిస్తాము అని చెప్పేసి ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం అయితే జరుగుతుంది. సో L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఈ ఇండ్లు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.